విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో రద్దీగా మారింది. 5 రోజుల పాటు ఈ క్రతువు కొనసాగనున్న నేపథ్యంలో దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. భవానీ దీక్షల విరమణ ప్రారంభ వేళ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు వేకువజామునే సుప్రభాత సేవ నివేదన నిర్వహించారు. అనంతరం హోమగుండ ప్రజ్వలన గావించారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భవానీలు ఇరుముళ్లను సమర్పించుకున్నారు. ఈ ఏడాది 5 లక్షలకు పైబడి దీక్షాదారులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆలయ ఈవో రామారావు మీడియాకు తెలిపారు. ఈరోజు భవానీ దీక్షల ప్రారంభం సందర్భంగా భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈరోజు అమ్మవారికి సుప్రభాత సేవ నివేదన హారతి అనంతరం అమ్మవారి నుంచి జ్యోతిని తీసుకొని వచ్చి హోమగుండాల ప్రజ్వలనం చేయడం జరిగింది. వేదమంత్రాల సమక్షంలో వైదిక పరంగా ఈరోజు అగ్నిహోత్రుణ్ణి ఆవాహన చేయడం జరిగింది. ఈ భవానీ దీక్షల శుభారంభం 5 రోజుల పాటు కొనసాగాలని, ఈ క్రతువు ఈ దీక్షల యొక్క ఫలితం యావత్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, అలాగే ఆ దేశ ప్రజలందరిపైన ఉండాలని, ముఖ్యంగా ఎంతో శ్రమ కోర్చి మండల అర్ధమండల దీక్షతో ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తుల యొక్క క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు వృద్ధి చెందాలని మహాసంకల్పంతో మా వేద పండితులు, అర్చకులు, స్థానాచార్యులు, ముఖ్యార్చకులు, వైదిక సిబ్బంది అందరూ ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పం చేసి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం సూర్యోదయంతోన ప్రారంభమైంది. యథావిధిగా మరి ఈ విశేషమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, స్థానిక ఎమ్మెల్యేలు, మరి ఎంపీ గారు అందరూ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధాసక్తులతోటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ, పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తూ ఉన్నారు. మరి ఈ విశాలమైనటువంటి ఏర్పాట్లలో భక్తులందరూ చాలా ఇబ్బంది ఏమీ లేకుండా వచ్చి దర్శనం చేసుకొని మరి ఇరుముడి సమర్పించి, కొబ్బరికాయ కూడా సమర్పించి, తర్వాత ప్రసాదాన్ని తీసుకొని లడ్డు ప్రసాదాలు కూడా కావలసినంతగా ఏర్పాటు చేయడం జరిగింది. అవి స్వీకరించి మరి స్నానఘట్టాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. స్నానఘట్టాల్లో 3 ప్రదేశాల్లో విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ స్నానఘట్టాల్లో స్నానమాచరించి వారు సంతోషాలతో ఆశీర్వాదాలు సంపూర్ణంగా దుర్గా మల్లేశ్వరుల యొక్క ఆశీర్వాదాలు పరిగ్రహించి సంతృప్తులై, శక్తివంతులై ఇక్కడి నుంచి నిష్క్రమిస్తారని భావిస్తూ, క్యూ లైన్లు ఎక్కువగా ఉన్నప్పుడు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంయమనంతో ఉంటూ, అటు సిబ్బంది కావచ్చు, భక్తులు కావచ్చు, సంయమనంతో ఉండి అమ్మవారి యొక్క దర్శనాన్ని చక్కగా చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాము. కలియుగంలో దుర్గమ్మ నామానికి ఉన్న శక్తి మహత్తరమైనదని ఆలయ అర్చకులు విష్ణుబొట్ల శివప్రసాద శర్మ తెలిపారు. సామాన్యులు సైతం అమ్మవారి కృపను పొందేందుకు కంచి పరమాచార్య ఆశీస్సులతో భవానీ మండల దీక్షలు 1980 నుంచి ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. కలియుగంలో దుర్గానామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ దుర్గతులన్నీ కూడాను పోయి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా వర్ణించి చెప్పడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం లోక కళ్యాణార్థం వెలిసినటువంటి దుర్గామాత దేవాలయం. ఈ దేవాలయంలో విశేషమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరికోత్సవ విశేష ఉత్సవాల్ని అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా నిర్వహిస్తూ భక్తుల కోసమని చెప్పని తక్షణమే వాళ్ళకి చక్కని మోక్ష మార్గం కావాలి అని జగద్గురువులు పరమాచార్య అయినటువంటి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈ భవానీ నామం గనక చేస్తే సకల రుగ్మతలు పోతాయి. ఆ నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ సకల దుష్ట శక్తుల యొక్క
నివారణ జరుగుతుంది అని చెప్పని వారు తెలియజేస్తూ సామాన్యమైనటువంటి పామరులు కూడా ఆ భవానీ నామంతో ముక్తి మోక్షం పొందాలి అనేటటువంటి సంకల్పంతో 1980-81 సంవత్సరంలో వారు ఈ విధంగా భవానీ మండల దీక్షలు చేసుకోండి బాగుంటుంది అని చెప్పని చెప్పడం జరిగింది. అది కూడా ఎప్పుడు చేయాలి అంటే హిమవంత ఋతువు అయినటువంటి ఈ కార్తీక మాసంలో ప్రారంభం చేసి మార్గశిర మాసానికి మండల దీక్ష పూర్తి చేసుకుని చేయమని ఆ రోజునే స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి శ్రీముఖం కూడాను ఇవ్వటం జరిగింది. అటువంటి యొక్క ఇది ఆ రోజు మా దేవస్థాన ప్రధాన అర్చకులు మరి ఇతర అర్చకులు వాళ్ళు కూడా కలిసి 9 మందితో ప్రారంభమైనటువంటి ఈ మహోత్సవం ఈ భవానీ దీక్షలు ఇవాల్టి రోజున రాష్ట్ర దేశ వ్యాప్తంగా 9 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. వారందరికీ కూడాను సకల సౌకర్యాలతో ఈ మండల దీక్షలు పరిసమాప్తి కోసం అని చెప్పని పాంచాన్నికముగా 5 రోజుల పాటు నిర్వహిస్తూ ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠి మార్గశిర బహుళ షష్ఠి ఈ షష్ఠి రోజున అగ్ని ప్రతిష్టాపనం చేసి ఇరుముడి అగ్నిగుండాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు దేవస్థానం నిత్య యాగశాలలో పాంచాన్నికముగా 9 మంది వేద పండితులు అర్చక స్వాములు ఋత్విక్కులచే శతచండీ హోమాన్ని కూడాను అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. 25వ తారీఖు మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిసమాప్తి అవుతుంది. కాబట్టి 50 మంది భక్తులు అందరూ కూడా వచ్చిన వారు వచ్చినట్లుగా దేవాలయం వారు దేవాదాయ శాఖ దుర్గా దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని నియమ నిబంధనలు పాటిస్తూ ఈ దీక్షా విరమణ చేసుకుని ఆ పరమాత అయినటువంటి దుర్గామాత యొక్క అనుగ్రహం పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ, జై జై భవానీ.